ఇంకేముంది, రేవంత్ ట్రెండ్ సెట్టర్, 20 మాసాల్లో 60 పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ సక్సెస్, ఉద్యోగ నియామకాల్లో బెటర్, కుల గణనతో సామాజిక న్యాయం, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లతో కొత్త కాంతులు, రైతు భరోసా, రుణమాఫీతో ఆసరా, ఇబ్బందులు ఎన్నున్నా ముందడిగే కంది రామచంద్రారెడ్డి. మహా రాజకీయాల్లో ఎవరి పంతా వారిదే, ప్రభుత్వ పాలనలోనూ ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి, వైఎస్ఆర్ చంద్రబాబుది వేరువేరు శైలులు, కేసీఆర్ జగన్ శైలులు ఒకటి కాదు. ఈ జనరేషన్ సీఎంలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది సపరేట్ స్టైల్. సింపుల్గా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ ఆడంబరాలకు వెళ్లకుండా సొంత ఇంటి నుండే పాలన అందిస్తున్నారు. 20 మాసాల్లో 60కి పైగా కార్యక్రమాలను పట్టాలెక్కించి సీఎంగా పరిపాలించడం, రాజ్యాన్ని చక్కదిద్దడం ఇంత సింపులా అనిపిస్తున్నారు. మనలో ఒకటిగా మమేకమవుతూ ప్రతిపక్షంలో ఉన్న ఫైటర్ను పక్కన పెట్టి పాలకుడిగా, విజనరీగా తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. అధికారంలోకి రాగానే తనను వేధించిన ప్రత్యర్థులు పనిపడతారని ఆశించిన వారి అంచనాలు పటాపంచలు చేస్తూ వ్యూహాత్మకంగా భవిష్యత్తును నిర్మిస్తున్నారు. భారత ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ లాంటి భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తూనే సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట్లో దూకుడుకు కేరాఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సింపుల్గా, సైలెంట్గా అన్ని చక్కబెడుతున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సన్నబియ్యం కార్యక్రమాలు ప్రజల్లో సంతోషాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వంపై పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చాయి. రేవంత్ అన్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంకేం రాసుకొచ్చిండో కంది రామచంద్రారెడ్డి చూద్దాము. గత 10 ఏళ్లలో హైదరాబాదులో ఎన్నోసార్లు భారీ వర్షం పడింది, వరద ముంచెత్తింది, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఏనాడు గత ముఖ్యమంత్రి ప్రజలను పరామర్శించలేదు, నేనున్నానంటూ భరోసా ఇవ్వలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదు. హైదరాబాదులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చారు. అదే సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకులకు ఉన్న తేడా. అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వెల్లువలు వస్తున్నాయి. నిజమైన ప్రజల ముఖ్యమంత్రి అంటూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో సంచలన విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ప్రజల సంక్షేమం కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ సీఎంగా డేరింగ్ పాలనతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు నింపుతున్నారు. హైదరాబాదులో నాలాలు, చెరువుల ఆక్రమణదారుల్లో భయాన్ని కలిగించగా డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందజేత, గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ, లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు, అర్హులైన కొత్త కుటుంబాలకు జారీ, ఏది రేషన్ కార్డులు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం, రైతు భరోసా, రైతులకు నేరుగా ఎకరాకు 6,000 చొప్పున ఆర్థిక సాయం, రుణమాఫీ, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు, సాగునీటి సదుపాయాల విస్తరణ, సామాజిక న్యాయం, కులగణన ప్రారంభం, సామాజిక సమానత్వానికి చారిత్రాత్మక అడుగు, బీసీ ఎస్సీ మైనార్టీలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి, గురుకులాలు, మోడల్ స్కూల్స్, డిగ్రీ కాలేజీల బలోపేతం, టీచర్లకు వసతులు, పదోన్నతులు, కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ, ఐటీ పరిశ్రమల్లో పెట్టుబడులు రాక 1.70 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, ఫ్లైఓవర్లు, మౌలిక వసతుల పనులు వేగవంతం. చూస్తున్నారులా, ఇది కథ. విమానాశ్రయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల పనులు చకచకా ముందుకు కదిలాయి. హైదరాబాద్ తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్కు అన్నీ క్లియర్ కాగా
ఈ ఏడాదే పనులు ప్రారంభం కానున్నాయి. 2 ఏళ్లలో విమానాలు కూడా తిరగనున్నాయి. 3వ విమానాశ్రయంగా ఆదిలాబాద్ కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి భూసేకరణ జరగాల్సి ఉంది. రామగుండం, నిజామాబాదు, కొత్తగూడెం ఎయిర్పోర్టులు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. హైదరాబాదు అభివృద్ధి ప్రణాళికలు. పట్నంలో ఏం జరిగిందో చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి. మూసీ నదిని పునరుజ్జీవనం చేసి హైదరాబాదును పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రణాళిక. ఈ ఏడాదే తొలి దశ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ. తుక్కుగూడ, శంషాబాద్ ప్రాంతంలో 40-50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగర నిర్మాణం. ఈ ప్రాజెక్టు హైదరాబాదును న్యూయార్కు, టోక్యోలతో పోటీ పడేలా చేయాలని సీఎం సంకల్పం. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా దీనికోసం ప్రత్యేక అథారిటీ కూడా ఏర్పాటు చేశారు. షామీర్పేట, మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణకు కృషి చేస్తున్నారు. మెట్రో 2వ దశ పాతనగరం మీదుగానే ప్రారంభించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. 360 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు తెలంగాణకు మణిహారం కానుంది. దీనికి అనుబంధంగా 11 కొత్త రేడియల్ రోడ్లు, రింగు రైల్వే లైన్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఉత్తర దక్షిణ భాగాలుగా దీనిని విభజించగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట కూడా ఏంటంటే రేవంత్ ట్రెండ్ సెట్టర్ అని ఏమంట కంది రామచంద్రారెడ్డి కలంపోడు నుంచి జాలువారిందో ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు రాజకీయం ఎత్తుగడ అంటే ఏ రకంగా మెట్టెక్కాలి, ఏ రకంగా రాజకీయ మెట్టెక్కాలి అనేది కూడా కొన్ని అలా ఉంటాయి. అయితే ఇప్పుడు రేవంత్ ట్రెండ్ సెట్టర్లో ఇంకోటి కూడా భాగమైంది. వెనకటికి కేసీరావయ్య తెలంగాణ సెంటిమెంటు, మన తెలంగాణ, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు ఎక్కడ వాయే, ఏమైపోయే, గుంజుకపోతుర్రో ఆంధ్రోళ్ళు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దామంటే అందరం కలిసి పోరాడదాం, రారి నా తొవ్వలా అని తెలంగాణ సెంటిమెంటును పుట్టించి చిన్నగా మెల్లగా ఇక ఇటు అటు అందరికీ కాకదలిగిచ్చి అందరం కూడా అంతే కదా, నా కొడుకు ఉద్యోగమే వస్తలేదని ఒకమ్మ, అవును మా పొలమే ఎండిపోతుంది నీళ్ళే అని ఇంకొక ఆమె, పైసలు ఎక్కడ పోతున్నాయి, ఖజానా మొత్తం ఎక్కడ పోతుంది, అటు పోతుంది, తూర్పుకు పోతుంది, ఆంధ్రకు పోతుంది అని గిట్లా సెగ పుట్టించి కాక పుట్టించి ఇక కథ గమ్మించి తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి 10 ఏళ్ళు తెలంగాణను ఏలిండు. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంటు మరి ఇగో దాని మర్మం ఎట్లా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎవరు, తెలంగాణ గడ్డ రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మనం సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి, సుదర్శన్ రెడ్డికి మనం ఓట్లు వేయాలి, మన తెలుగు బిడ్డ, మన మనిషి, మన ఇంటి మనిషి లెక్క మనం చూసుకోవాలి, ఈయనను గెలిపించుకోవాలి. అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి మన తెలుగోడు కాబట్టి మనోని ఉపరాష్ట్రపతి చేసుకుంటే రేపు మనకు బలం ఉంటుంది, విలువ ఉంటుంది, మన ప్రచారం ఉంటుంది, మనకు పలుకుబడి ఉంటుంది అనేది రేవంతమయ్య ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. చూసుకో ఎట్లా కొట్టిండో దెబ్బ. ఇప్పుడు తెలంగాణ జనాలు ఏమనుకుంటారు, అరే నిజమే మనోడు, మన మనిషి, మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, మనోని మనం సాబ్దారు ఇవ్వాలి, ఎట్లా ఏంది ఏం కథ అంటే అందరు కూడా ఈయనకు ఓట్లు వేయాలి. ఇక ఈ మధ్య కాలంలో కేటీ రాములు ఇవన్నీ మేడి మార్కలు పెడతా ఉండు. ఇప్పుడు ఏ రకంగా రేవంతమయ్య ట్రెండ్ సెట్టర్ చేస్తుండు, కంది రామచంద్రారెడ్డి ఏ రకంగా అయితే రేవంత్ ట్రెండ్ సెట్టర్ సీఎం అని ఏ రకంగా కలంపూడు దిద్దిండో అక్షరాల ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి నిజంగానే
మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జనాలలో సెంటిమెంట్ని పుట్టించింది. ఎట్లా? నిజమైన కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ జనాల మీద మమకారం ఉంటే, ఆపోచన ఉంటే, అభిమానం ఉంటే, తెలంగాణ జనాల మీద సోయి ఉంటే, ఇవాళ తెలుగు బిడ్డకు మద్దతు పలకాలి. తెలుగు బిడ్డకు రేవంతమయ్య అన్న మాటలకు వీళ్ళు ఖచ్చితంగా సరే అని గంగెద్దు లెక్క తలకాయ ఊపాలి. లేకపోతే వీళ్ళకు ఇక మరి ఏడముంది తెలంగాణ సెంటిమెంట్ అని ఆనాడేమో రాగాలు తీసిరి, పదాలు వాడిరి, కంటికి రెప్పోలే మేము తెలంగాణ జనాలను కాపాడుకుంటాము అని తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి, మరి ఇవాళ తెలంగాణ జనాలు ఒకవేళ వీళ్ళు ఉపరాష్ట్రపతికి మద్దతు ఇవ్వకపోతే, రేవంతమయ్య మాటలను ఏకీభవించకపోతే కథ ఏమవుతుంది ఇప్పుడు? తెలంగాణ జనాల మీద ఈయనకు ప్రేమ లేదు అంటే, తెలంగాణ జనాలంటే వీళ్ళకి పట్టి పర్వాలేదు కల్వకుంట్ల కుటుంబానికి అనే కథ ఇప్పుడు బయటికి వస్తుంది. అబ్బా సుశీరా, కానీ రామచంద్రారెడ్డి బాగానే రాసుకొచ్చిండు కథ. ట్రెండ్ సెట్టర్ అంటే కరెక్టే. ఇప్పుడు ఇది ట్రెండ్ సెట్టర్ సీఎంగా ఇగో ఈ రకంగా ఈసిరెండు రామబాణం. ఇగో ఇది కథ. ఇక పోతే ఇంకేముంది? ఆయన వార్త